రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 4.1 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమాన అవకాశాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి మంచి చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్య అనేది ఉద్యోగం సంపాదించేందుకు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేసే శక్తిగా ఆయన భావిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివితే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రోత్సహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచడం, తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేయడమన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం విద్యాశాఖ అధికారి రమేష్, బిఎంఆర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యాంబాబు, స్కూల్ చైర్మన్ సూరంపూడి విజయలక్ష్మి, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ చిక్కాల వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Mega parent teacher meeting. The main reason for conducting this meeting so that parents can understand their students, how they are studying, how they are maintaining their timetable, what are the facilities available in the school, what complaints are there with the students, and how to interact along with students through your teachers. So this is a very good event. I hope you all utilize this event and make sure it as a grand success. I wish you all the best and I wish you a super success in your life. Thank you. Thank you very much, sir. అమ్మఒడి అనేటువంటిది పెట్టి ఏదో ఇంట్లో చదువుకునేటువంటి ఒక పిల్లవాడికో 13,000 రూపాయలు వేసి బటన్ నొక్కి దాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఆ ప్రభుత్వానికి మరి నేటి ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ ఈరోజు ఖజానాలో నయా పైసా లేకుండా ఆనాటి ప్రభుత్వం వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేసి ఖజానాలో నయా పైసా లేకుండా చేసినప్పటికీ మీకు ఇచ్చిన మాట కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి మీ యొక్క తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తా ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి. చాలా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి మొన్ననే సుమారు 369 కోట్లు మీ తల్లుల యొక్క ఖాతాలోకి జమ చేసిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా జమ చేస్తా ఉన్నారు. దాని మీద అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ ఉన్నారు, ఇందాక మా సురేష్ గారు చెప్పారు, పేరెంట్స్ అంటే ఇప్పుడే ఒకళ్ళు వస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు 10 గంటలు అంటే 11 గంటలకు 12 గంటలకు వస్తారు. కాకపోతే అధికారులు, ఇక్కడ అధికారులతో మీటింగ్ ఇది, అధికారులు సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. 10 గంటలు చెప్పారు జేసీ గారు, పావుదొక్క 10 గంటలకు వచ్చి కూర్చున్నారు. అది క్రమశిక్షణ. అంటే మీరు రాజకీయ నాయకులు చూసి నేర్చుకోకూడదు, ఇటువంటి అధికారులు చూసుకుని 10 గంటల కంటే 5 నిమిషాల ముందు అంటే వాళ్ళకి షెడ్యూల్ అలాగా డిజైన్ చేసుకుంటారు. ఇందాక మన ప్రభుత్వ బాలక పాఠశాలలో చదువుతున్నటువంటి, ఈ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి పవిత్ర చక్కగా ఇంగ్లీష్లో మంచి ప్రొనౌన్సియేషన్తో చక్కగా మాట్లాడింది. ఎక్కడ కార్పొరేట్ కళాశాలకి తీసుకుపోని విధంగా బ్రహ్మాండంగా ఇక్కడ టీచర్స్ చదువు చెప్తా ఉన్నారనేటువంటి దానికి ఉదాహరణ ఆ అమ్మాయి యొక్క మాట్లాడేటువంటి తీరు.